వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా ఎవరైతే ఈఓ సిడిపిఓ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో వారికి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని అందించడం జరుగుతూ ఉంది. దీనితో పాటు మీకు ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్కి సంబంధించిన క్లాసెస్ని కూడా ఆన్లైన్ ద్వారా అందించడం జరుగుతూ ఉంది ఐకాన్ ఇండియా. సో మనం ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించి 2 ఆగస్ట్కి సంబంధించిన క్లాస్ని గురించి తెలుసుకుందాం. సో ఇందులో మనం ముందుగా దేనిని గురించి మాట్లాడదాము అని అంటే ఆసియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ గురించి మాట్లాడదాం. ఏమని అంటున్నాం? ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్. సో ఆసియన్ ఇండియన్ ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్. సో ఈ అగ్రిమెంట్కి సంబంధించి అప్డేట్ ఏంటి అని అంటే ఇరు దేశాల మధ్యన ఆర్థిక పరమైనటువంటి బలోపేతం కోసం సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఇప్పుడు సంయుక్తంగా ఈ ఆసియన్ ఇండియన్ ట్రేడ్కి సంబంధించినటువంటి గూడ్స్ అగ్రిమెంట్కి సంబంధించిన కమిటీ సమావేశాలు అనేవి నిర్వహించడం జరిగింది. ఏ సమావేశాలు నిర్వహించారు అని అంటున్నాం? కమిటీ సమావేశాలను నిర్వహించడం జరిగింది. కమిటీ సమావేశాలు అని అంటున్నాం. ఈ కమిటీ సమావేశాలు ఎక్కడ జరిగాయి అని అంటే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ వచ్చి ఇండోనేషియాలో జరిగాయండి. ఎక్కడ జరిగాయి అని అంటున్నాం? ఇండోనేషియాకి సంబంధించి జకర్తాలో జరిగాయి అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి ఈ సమావేశాలను ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించారు అని అంటే ఈ సమావేశాలని జూలై 29 నుంచి ఆగస్టు 1 వరకు నిర్వహించడం జరిగింది. ఎప్పటి వరకు నిర్వహించారు అని అంటున్నాం? జూలై 29 నుంచి ఆగస్టు 1 వరకు ఇండోనేషియా జకర్తాలో వీటిని నిర్వహించడం జరిగింది. ఈ సంయుక్త కమిటీ సమావేశాలకి భారత్ నుంచి అలాగే మలేషియా నుంచి భారత ప్రతినిధులు అలాగే మలేషియాకి సంబంధించినటువంటి వారు అధ్యక్షత వహించడం జరిగింది. అధ్యక్షత ఎవరు వహించారు అని అంటే అధ్యక్షత అనేది భారత్ అలాగే మలేషియా అనేది అధ్యక్షత వహించడం జరిగింది. సో ఇలా ఆసియన్ ఇండియన్ ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ అనేది దీనికి సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే భారతదేశం అలాగే ఆసియన్ దేశాలకి సంబంధించి అంటే బంగాళాఖాతంకి పక్కన ఉన్నటువంటి దేశాలు మనకి బ్రూనై కానీ ఇండోనేషియా మలేషియా ఇలాంటి ఈ అన్ని దేశాలకి సంబంధించి ఫిలిప్పీన్స్ వీటినన్నింటినీ కూడా మనం ఆసియన్ దేశాలుగా పరిగణించడం జరుగుతూ ఉంది. సో ఈ దేశాలతోటి ఇప్పుడు ఈ సమావేశం అనేది నిర్వహించారు. ఎందుకోసం నిర్వహించారు అని అంటే ఈ ఆసియన్కి సంబంధించిన 10 దేశాలకి ఇండియాకి సంబంధించినటువంటి దేశం మధ్యన ఆర్థిక బలోపేతం కోసం నిర్వహించడం జరిగింది. దేనికోసం అని అంటున్నాం? ఆర్థిక బలోపేతం లేదా ఆర్థిక సహకారము అని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా దీనికోసం ఈ సమావేశాలను సంయుక్త కమిటీ సమావేశాలను నిర్వహించారు అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఆర్థిక సహకారాన్ని ఇరు దేశాలకి సంబంధించి పెంపొందించేందుకు ఇది నిర్వహించడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మరి ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి ఆసియన్కి సంబంధించినటువంటి కూటమి అనేది ఎప్పుడు ఫామ్ అయింది అని అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ వచ్చి ఆసియన్ అనేది 1967లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆసియన్ కూటమికి సంబంధించిన ఏర్పాటు ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే ఆగ్నేయ ఆసియా దేశాలు అని అంటాం. ఆసియా ఖండంలో ఆగ్నేయ ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలకి సంబంధించి ఆర్థిక సహకారం కోసం రాజకీయ సాంస్కృతిక సహకారం కోసం వీటిని ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇప్పుడు భారత్తో ఈ జాయింట్ కమిటీ సమావేశాలు నిర్వహించారు అని కూడా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇలా దీనికి సంబంధించి మనం ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం గురించి మాట్లాడదాం. మరొక అంశం ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఎకనామిస్ట్స్ అని అంటున్నాం. సో ఇప్పుడు ఇది క్వశ్చన్గా అడగడానికి అవకాశం ఉంటుందండి. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఎకనామిస్ట్స్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఈ ICAI సమావేశం మీద మనల్ని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఎకనామిస్ట్కి సంబంధించిన సమావేశాన్ని మనం అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు అని అంటున్నాం. ఏమని అంటున్నాం? అంతర్జాతీయ వ్యవసాయ
ఆర్థికవేత్తల సదస్సు, వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు, ఆర్థికవేత్తల సదస్సు. సో ఈ సదస్సుకి సంబంధించి మనం ఇక్కడ గుర్తించాల్సింది ఏంటి అని అంటే అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు అనేది ఇప్పుడు భారత్లో నిర్వహించడం జరిగింది. దీన్ని ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఎకనమిస్ట్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. మరి ఇది ఎన్నవ సదస్సు అని అంటే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ వచ్చి 32వ సదస్సు అని చెప్పాలి. ఎన్నవ సదస్సు అని అంటున్నాం? 32వ సదస్సు అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. దీన్ని ఎప్పుడు నిర్వహించారు అని అంటే 2/7/2వ తేదీన దీన్ని ప్రారంభించడం జరిగింది అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుంది. ఎవరు ప్రారంభించారు అని అంటే ప్రధాని మోదీ గారు ప్రారంభించారు. సో మరి ఎప్పటి వరకు దీన్ని నిర్వహిస్తారు అని అంటే 7 ఆగస్టు వరకు నిర్వహించడం జరుగుతూ ఉంది. అంటే 5 రోజుల పాటు ఈ సదస్సు అనేది జరుగుతూ ఉంది. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఎకనమిస్ట్కి సంబంధించినటువంటి సదస్సు. సో ఇప్పుడు ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం, థీమ్ ఏమిటి అని అంటే సుస్థిరమైనటువంటి వ్యవసాయం అలాగే ఆహార వ్యవస్థల వైపు పరివర్తన అని తీసుకున్నారు. సుస్థిర వ్యవసాయం దీనితో పాటు ఆహార వ్యవస్థల వైపు పరివర్తన, ఆహార వ్యవస్థల వైపు పరివర్తన అని చెప్పేసి ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఈ సదస్సు అనేది నిర్వహించారు. ఈ థీమ్తో జరిగింది, ఇతివృత్తంతో జరిగింది అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. సో ఈ సదస్సును ప్రారంభించింది ఎవరు అని అంటే భారతదేశ ప్రధాని మోదీ గారు అని అంటున్నాం. 5 రోజుల పాటు ఈ సదస్సు అనేది జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఎక్కడ జరిగింది అని అంటే న్యూఢిల్లీలో ఈ సదస్సు జరిగింది అని గుర్తుంచుకోవాలి. ఎక్కడ జరిగింది అని గుర్తుంచుకోవాలి? న్యూఢిల్లీలో సదస్సు, దేశ రాజధాని ఢిల్లీలో సదస్సు అనేది జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సదస్సును ప్రారంభించిన సందర్భంగా మోదీ గారు ఏం చెప్పారు ఈ సదస్సుకి సంబంధించి అని అంటే ఇందులో భారతదేశంలో వ్యవసాయానికి ఉన్న గొప్పతనం గురించి చెప్పడం జరిగింది. భారతదేశ వ్యవసాయానికి సంబంధించి కృషి పరాశర్ గురించి ప్రత్యేకమైన గ్రంథం గురించి మాట్లాడారు. గుర్తుంచుకోండి, కృషి పరాశర్ గ్రంథం గురించి ఇటీవల ఎక్కడ ప్రస్తావన వచ్చింది అని అంటే ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఎకనమిస్ట్ సదస్సులో దీని ప్రస్తావన వచ్చింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. కృషి పరాశర్ అని అంటున్నాం. ఓకే, దీనిలో 2000 సంవత్సరాల క్రితం నుంచి కూడా భారతదేశంలో వ్యవసాయ విధానాలపై జరిగినటువంటి పరిశోధనలు, దానితో పాటు విద్యకి సంబంధించిన విషయాలు ఉన్నాయి అని చెప్పేసి మోదీ గారు ఇందులో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. ఇలా ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. దీని పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ అనేది చేయండి. ఇక నెక్స్ట్ డిజిటల్ వ్యవసాయాన్ని ప్రోత్సహించే అంశం గురించి కూడా ఇందులో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. డిజిటల్ వ్యవసాయానికి సంబంధించి భారతదేశంలో ఇప్పటికే ప్రభుత్వం పలు స్కీముల్ని నడిపిస్తూ ఉంది. వాటికి సంబంధించి మనం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కానీ, సాయిల్ హెల్త్ కార్డ్స్ కానీ, అలాగే సోలార్ ఫార్మింగ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి డిజిటల్ విధానంలో, ఈనామ్ విధానంలో మార్కెటింగ్ కొనుగోలు కానీ ఇవన్నీ కూడా డిజిటల్ విధానంలో నడుస్తున్నటువంటి ప్రోగ్రామ్స్గా మనం గుర్తుంచుకోవాలి భారతదేశానికి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం ఐఎన్ఎస్ షాల్కీ గురించి మాట్లాడదాం. సో ఐఎన్ఎస్ షాల్కీ అనేటువంటిది ఇటీవల ఏ దేశాన్ని విజిట్ చేసింది అని చెప్పేసి అడుగుతారు. అలా అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఐఎన్ఎస్ షాల్కీ అనేది శ్రీలంక దేశాన్ని సందర్శించడం జరిగింది అని చెప్పాలి. శ్రీలంకలో ఈ ఐఎన్ఎస్ షాల్కీని అందరూ కూడా ఏం చేశారు అని అంటే ఐఎన్ఎస్ షాల్కీకి సంబంధించి సందర్శించడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఐఎన్ఎస్ షాల్కీని ఇప్పుడు శ్రీలంకతో పాటు భారత హై కమిషనర్ కూడా దీనిని ఏం చేయాల్సి ఉంటుంది అని అంటే భారత హై కమిషనర్ కూడా దీనిని సందర్శించడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఐఎన్ఎస్ షాల్కీ అనేటువంటిది ఇండియన్ నేవల్ షిప్కి సంబంధించిన షాల్కీ అనేటువంటి సబ్మరైన్ గురించి ఈ విధంగా గుర్తుంచుకుంటే మీకు 1 మార్క్ అనేది
వస్తుంది. ఓకే, సబ్మరైన్ ఐఎన్ఎస్ షాల్కీకి సంబంధించి ఇటీవల ఏ దేశాన్ని సందర్శించింది అంటే శ్రీలంక అని గుర్తుంచుకోండి. ఇక అంతకుముందు యోగా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసేందుకు ఐఎన్ఎస్ వాగిర్, ఐఎన్ఎస్కి సంబంధించినటువంటి కరణ్ అనేటువంటివి కూడా ఈ శ్రీలంకను సందర్శించడం జరిగింది. ఇంతకుముందు శ్రీలంకను సందర్శించినవి ఏంటి అని అంటే ఐఎన్ఎస్ వాగిర్ అని అంటున్నాం, అలాగే ఐఎన్ఎస్ కరణ్ అని కూడా పిలుస్తా ఉన్నాం. సో ఇలా ఇవి కూడా శ్రీలంకని సందర్శించినటువంటి వాటిగా మనం గుర్తించాల్సి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఎన్ఎస్ షాల్కీకి సంబంధించి మనం ఆన్సర్ అనేది ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత గవర్నర్లకి సంబంధించిన సమావేశం అనేది ఎవరు నిర్వహించారు అని అంటే రాష్ట్రపతి నిర్వహించడం జరిగింది. గవర్నర్లకి సంబంధించినటువంటి 2 రోజుల సదస్సు అనేది జరిగిందండి. సో ఇప్పుడు ఇటీవల గవర్నర్ల సదస్సు ఎన్ని రోజుల పాటు జరిగింది అని అంటే మీరు చెప్పాల్సినది 2 రోజుల పాటు. గవర్నర్ల సదస్సు అనేది ఎన్ని రోజుల పాటు జరిగింది అని అంటే 2 రోజుల పాటు జరిగింది అని చెప్పాలి. 2 days పాటు ఈ సదస్సు అనేది జరిగింది అని చెప్పాలి. ఎక్కడ జరిగింది అని అంటే రాష్ట్రపతి భవన్లో జరిగింది అని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ జరిగింది అని అంటున్నాం, రాష్ట్రపతి భవన్లో ఈ సదస్సు అనేది జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో మరి ఈ సదస్సుకి ఎవరెవరు పాల్గొన్నారు అని అంటే రాష్ట్రపతి, అలాగే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని మోదీ, అలాగే హోంమంత్రి, వీరందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ గవర్నర్ల సదస్సుకి సంబంధించి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మీ అందరికీ తెలిసిందే. వీళ్ళు పాల్గొని ఏం మాట్లాడారు, ఏంటి ఇందులో ముఖ్య ఉద్దేశము అని అంటే గవర్నర్లు చేస్తున్నటువంటి పనిని, వారికి సంబంధించినటువంటి అంశాలను ఇందులో ప్రత్యేకంగా ప్రశంసించడం జరిగింది. ఇక ఇటీవల మనందరికీ తెలిసిందే జూలై 29న దేశవ్యాప్తంగా 9 మంది కొత్త గవర్నర్లను నియమించడం జరిగింది. అందులో తెలంగాణకి జిష్ణుదేవ్ వర్మను నియమించారు. అలాగే ఇతర రాష్ట్రాలకి సంబంధించి రాజస్థాన్కి సంబంధించి హరిభావ్ కిషన్ రావు బగ్దేను నియమించడం జరిగింది. ఇక నెక్స్ట్ సిక్కిం గవర్నర్గా ఓం ప్రకాష్ మాథూర్ని నియమించారు. అలాగే జార్ఖండ్ గవర్నర్గా సంతోష్ కుమార్ గంగ్వర్ని నియమించడం జరిగింది. దీంతో పాటు ఛత్తీస్గఢ్కి రామన్ డెకాను నియమించారు. అలాగే మేఘాలయకి విజయశంకర్ గారిని నియమించడం జరిగింది. దీంతో పాటు మహారాష్ట్రకి సిపి రాధాకృష్ణన్ గారిని నియమించారు. అలాగే పంజాబ్కి సంబంధించి గులాబ్ చంద్ర కఠారియాను నియమించడం జరిగింది. అస్సాం గవర్నర్కి మణిపూర్ బాధ్యతలను అదనంగా ఇచ్చారు. అస్సాంకి మణిపూర్కి ఇప్పుడు గవర్నర్గా ఎవరున్నారు అని అంటే లక్ష్మణ ప్రసాద్ ఆచార్య. సో ఇలా ఈ గవర్నర్లకి సంబంధించినటువంటి మార్పులు జరిగిన నేపథ్యంలో, అలాగే వారి వర్క్ని ప్రశంసించే నేపథ్యంలో రాష్ట్రపతి భవన్లో సదస్సులు జరిగాయి అనేటువంటిది గుర్తుంచుకోవాలి 2 రోజుల పాటు. సో ఇలా ఈ అంశాలన్నీ కూడా మీరు కరెంట్ అఫైర్స్కి సంబంధించి అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.